హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి చారు తీసుకొస్తున్నాను. చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అందరికీ తెలుసు. రసం, టమాటో రసం. సో నేను ఫస్ట్ అయితే నేను ధనియాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే మిరియాలు వేసుకున్నాను, కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ధనియాలు ఎక్కువ వేసుకోవాలి, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, మిరియాలు ఒక మోతాదుగా వేసుకోవాలి. మిగతా కొంచెం సోంపు వేసానా లేదా అన్నట్టు సోంపు వేసాను, కొంచెం వాము వేసాను. సో ఇంతేనండి, ఇంకేం వేయక్కర్లేదు. ఎన్నో మెంతులు కానీ ఆవాలు కానీ అవేం వేయక్కర్లేదు, చేదొచ్చేస్తుంది. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం వాము, కొంచెం సోంపు, కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవి వేసేసి గ్రైండ్ చేసేస్తానండి. ఇప్పుడు ఇవి గ్రైండ్ అయిపోయాక దీంట్లో నేను టమాటోలు వేసేసి పేస్ట్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ మీరు ఇలా ఇది వేయించలేదండి, నేను వేయించకుండానే పచ్చివే చేస్తున్నాను. ఈ పచ్చిని మీరు కొంచెం దాచి పెట్టేసుకున్నాక అప్పుడు టమాటోలు వేయండి, లేకపోతే మొత్తం అంతా ఆ పేస్ట్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అంత మనకి పడదు, ఎంత కావాలో మనం అంతే వేస్తాం కాబట్టి కొంచెం మీకు పౌడర్ అయిపోయాక ఒక దాంట్లో తీసి పెట్టేసుకుని మీకు కావాల్సినంత పౌడర్ తీసుకున్నాక అందులో టమాటోలు వేసి మీరు గ్రైండ్ చేయొచ్చు, పచ్చిమిరపకాయలు వేసి. ఓకేనా అండి? మీకు గ్రైండ్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇదేనండి చారుపొడి. ఈ చారుపొడిని ఈ పౌడర్ ని మనం ఏం చేస్తామంటే ఒక దాంట్లోకి ఒక పొడిగా ఉన్న డబ్బా ఏదైనా తీసుకుని ఆ పొడిగా ఉన్న డబ్బాలో మీరు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంత మనం చారుపొడి వేయం కదండి, మనం ఒక 2 స్పూన్స్ వేస్తాం, 3 స్పూన్స్ వేస్తాం. మనం తీసుకున్న చారుని బట్టి, మనం తీసుకున్న వాటర్ బట్టి, మనం చారు ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి మనం పౌడర్ వేసుకోవాలి. కానీ చేసుకున్న ప్రతి అంతా వేసేసుకున్నాం అనుకోండి, ఘాట్ వచ్చేస్తుంది. ఘాట్ వచ్చేస్తే కారం వచ్చేస్తుంది, కారం వస్తే ఎవరు తినరు. సో మీరేం చేస్తారంటే మీరు కొంచెం తీసి పెట్టేసుకోండి. ఒక 8 కంటైనర్ లో కానీ లేదా పొడిగా ఉన్న ఏదైనా డబ్బా తీసుకుని అందులో మీరు దాచిపెట్టేసుకుని స్టోర్ చేసి పెట్టేసుకోండి. అవి ఎప్పుడు కావాలంటే మీరు చారు పెట్టుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు మళ్ళీ మీరు ఫ్రీక్వెంట్ గా వాడచ్చు అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని స్టోర్ చేసేసుకుంటానండి. స్టోర్ చేసేసుకున్నాక అప్పుడు మనం ఏవేవి వేసుకోవాలో అవి వేసుకోవచ్చు. సో ఇది అసలైన చారుపొడి చేసుకునే పద్ధతి. సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, చేసుకోండి. చారుపొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఏమేమి వేయాలో అన్ని చెప్పాను కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ చారుపొడి చాలా 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 బాగుంటుంది. దయచేసి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే చారుపొడి అండి. సో నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ చారుపొడి ఎలా చేయాలో మీరు ఒకసారి ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా అండి? చూసారు కదండి, నేను కొంచెం దాచేసుకున్నాను. నేను కొంచెం దాచేసుకున్నాక మిగిలిన చారుపొడిని సో నేను ఇందులో ఇప్పుడు వేసేస్తాను పచ్చిమిరపకాయలు. నేను ఒక 4 to 5 పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చారులో కూడా వేస్తానండి, 1-2 వేస్తాను, తుంపి వేస్తాను. సో ఇవి సరిపోతాయి. అలాగే ఒక పెద్ద టమాటో అనేది ఒకటే తీసుకున్నాను. ఎలాగో మనం చింతపండుతో చేస్తాం కాబట్టి దీని పులుపు దాని పులుపు సరిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టేసి దీన్ని గ్రైండ్ చేసేస్తాను. ఇంకా ఎలాంటి వాటర్ పోయక్కర్లేదు, ఇంకా ఎలాంటివి ఏమీ వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆ చారు పొడిలోనే అంతా ఉంటుంది. సో చారు పొడితో ఇది గ్రైండ్ అవ్వాలి కాబట్టి నేను 2 స్పూన్స్ చారు పొడి వదిలేసి నేను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేస్తాను. తర్వాత చారు మరిగేటప్పుడు కంపల్సరీ ఇప్పుడు చేసుకున్న పౌడర్ మళ్ళీ ఇంకో 2 స్పూన్స్ వేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటానండి. గ్రైండ్ చేసేసుకున్నాక మీకు ఆ పేస్ట్ ఎలా తయారవుతుందో చూపిస్తాను. చూసారు కదండి, ఇలా అవుతుంది మాట పేస్ట్. మనకి టమాటో అనేది ఎక్కడ కనబడదు. సో టమాటోలు తీసే వాళ్ళు ఎవరు టమాటోలు తీయలేరు, ఎందుకంటే చాలా మంది పిల్లలు టమాటోస్ వస్తే పక్కకు తీసి పెట్టేస్తూ ఉంటారు. సో అలా చేయక్కర్లేకుండా మనం హ్యాపీగా ఇలా చేసేసామనుకోండి, ఇటు టమాటో వెళ్ళిపోతుంది, దాని సారం వెళ్తుంది, దాని టేస్ట్ మనకి అవైలబుల్ గా ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే ఈ పచ్చిమిరపకాయలు, టమాటోలు ఈ చారు పొడిలో వేసేసి గ్రైండ్ చేసేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమాటో చారు మాత్రం. మీకు ఎక్కడ టమాటో కనబడదు, హ్యాపీగా తినేయచ్చు. సో ఈ పేస్ట్ ని ఇప్పుడు మనం చింతపండు ఆల్రెడీ నేను చారు పెట్టేశాను, అంటే నీళ్లు పెట్టేశాను, దాంట్లో చింతపండు వేసేసాను. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసేస్తాను. వేసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే ఒక చేతితో చేయడం నాకు కష్టం కాబట్టి ఈ పేస్ట్ అంతా నేను గిన్నెలో వేసేసాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాను. గిన్నెలో చింతపండు వేసేసాను, అలాగే పసుపు వేసేస్తాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసేస్తాను. చెప్పాను నేను ఇందాక కొన్ని పచ్చిమిరపకాయలు అక్కడ వేసాను, మీకు పౌడర్ లో వేసాను కదా. సో ఇప్పుడు కూడా కొన్ని పౌడర్ చేసేటప్పుడు టమాటో వేసినప్పుడు నేను టమాటోను పచ్చిమిర్చి కలిపి నేను పేస్ట్ చేసినప్పుడు వేసాను కదా. సో అవి 5-6 ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ వేయలేదు, నేను 2 వేసాను. 2 సగానికి తుంపి వేసేసాను. అలాగే కొంచెం ఉప్పు
ఈ మాత్రం ఉప్పు పడుతుంది. మనం తీసుకున్నది క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి గిన్నెకి నిండానే ఉంది కాబట్టి చారు అంటే చాలా మంది ఇష్టపడతారు. సో ఇందాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిపాయలు అలాంటివి వేసుకోకర్లేదు. ఇందాక నేను మీకు పోపులో వేసేసినట్టు చూపించేశాను కాబట్టి ఇంకా అవసరమే లేదు. హ్యాపీగా ఇలా వేసేసుకుని మొత్తం పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, చింతపండు, నీళ్లు ఇప్పుడు మన చారులో ఉన్నది మొత్తం ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. బాగా మరగాలండి, అప్పుడే చారుకి టేస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టిది కూడా తాగేయచ్చు, చాలా మంది ఉట్టిది తాగుతారు. సో మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఒక్క నీరు కూడా వేసేసుకున్నాం, వేస్ట్ చేయక్కర్లేదు. సో ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలండి. ఇలా మనం ఇది అన్ని వేసేసుకున్నాం. అలాగే కొంచెం మరిగాక మనం మిగతా పౌడర్స్ అన్ని వేద్దాం. ఫస్ట్ మాత్రం ఈ చింతపండు దాంట్లో ఈ టమాటో, పచ్చిమిర్చి పేస్ట్ మరగాలి. అలాగే మనం ఇందాక వదిలేసిన ఆ పేస్ట్ తో పాటు మనం చేసుకున్న పౌడర్, ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఇవన్నీ మరిగితే గానీ మనం ఏం చేయలేం. సో ఫస్ట్ అయితే ఇది మరిగితే గానీ అప్పుడే గానీ నెక్స్ట్ ప్రొసీజర్ లోకి వెళ్ళలేం. ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేయాలండి, చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు చారులో వేస్తే. సో కొంచెం ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు మాత్రం కంపల్సరీ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర మాత్రం తర్వాత వేయొచ్చు, మరిగేటప్పుడు వేయొచ్చు. ఇది మాత్రం ఇప్పుడే వేసేసుకోవాలి. సో ఇది మరిగేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా మరిగేటప్పుడే మనం ఇందాక ఉప్పు వేసేసుకున్నాం, అన్ని పచ్చిమిరపకాయలు అన్ని చింతపండు ఉన్నప్పుడు చారు అన్నాక కొంచెం తీపి అనేది పడాలి. సో 2 స్పూన్స్ పెద్దవి నేను బెల్లం వేసేసుకున్నానండి. బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది. బెల్లం లేకుండా ఉంటే తీపి అనేది కొంచెం వేసుకోవాలి. ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ వేసుకోండి, షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోండి. మొత్తానికి తీపి అయితే కంపల్సరీ ఉండాలి. కొంచెం కూడా తీపిగా చారు లేకపోతే బాగుండదు, అంత ట్యాంగీగానే ఉంటే బాగోదు. కొంచెం కారకారంగా తీపిగా ఇవన్నీ మనం వేసాం కాబట్టి బెల్లం అనేది కంపల్సరీ వేయాలి. వేసుకోండి, పెద్ద పెద్ద స్పూన్స్ తో 2 స్పూన్స్ వేసుకోండి. ఇది బాగా మరగాలి. మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను పోపేసేటప్పుడు. చూసారు కదండి, చారంతా మరిగిపోతుంది. ఎంత బాగా మరిగిపోయిందో చూసారు కదా, మనకి ఎక్కడా టమాటో అనేది కనిపించదు. సో పిల్లలు తీసేయడానికి కానీ పక్కన పెట్టేయడానికి కానీ కనిపించదు. ఇదంతా మాత్రం చింతపండు. సో ఇది బాగా మనం వేసిన పేస్ట్ లో కలిసిపోయింది. చింతపండు, పచ్చిమిర్చి, అలాగే మనం చేసుకున్న చారు పొడి ఉంది కదా, ఆ పౌడర్ లో మొత్తం అంతా బాగా మరిగి ఉందండి. అయినా సరే మనం ఇంకొకసారి 1 స్పూన్ తప్పకుండా వేసుకోవాలి. చారు పొడి అనేది కంపల్సరీ వేసుకోవాలి. మొత్తం దానికి టేస్ట్ అంతా చారుపొడే కాబట్టి అక్కడ 2 స్పూన్స్ వేసాను, ఇప్పుడు 2 స్పూన్స్ వేసినాను. అలాగే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, కొంచెం నువ్వులు, అలాగే మినపప్పు, శనగపప్పుతో చేసిన పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి. సో దట్ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట, ఫ్లేవర్ వస్తుంది చారుకి ఇలా మనం వేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకున్నాం కదండి, బాగా మరుగుతోంది. ఇప్పుడే మనం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందాక మనం కరివేపాకు వేసేసుకున్నాం, కరివేపాకుతో బాగా మరిగింది. ఇప్పుడు మాత్రం ఫ్రెష్ గా ఉన్న చాలా చాలా ఫ్రెష్ గా అప్పటికప్పుడు తెచ్చుకున్న కొత్తిమీర వేయాలి. కొత్తిమీర, కరివేపాకు లేనిదే, ఇంగు పోపు లేనిదే అసలు చారు అనేది చేసుకోవడం వేస్ట్ అండి. ఆ రోజు మానేసేయండి, అసలు చేసుకోకండి. ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నప్పుడే మీరు తప్పకుండా చారు చేసుకోండి. సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. నేను పోపు గరిటె పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. అలాగే ఇంగువ, నేను ఇందాకనే చెప్పాను, ఇంగు పోపు లేని అస్సలు మీరు అసలు చారే పెట్టుకోవద్దు. అంత బాగుంటుంది ఇంగు పోపు ఉంటేనే, ఆ వాసన వస్తేనే, ఆ ఫ్లేవర్ వస్తేనే ఆ చారుకి, ఆ సాంబార్కి గాని పప్పుకి గాని. సో ఇలా ఒక్కసారి మనం ఇలా అనేసుకున్నాం అంటే ఆ ఎండుమిరపకాయలు కూడా కలర్ మారిపోతున్నాయి, అంటే వేగిపోయినట్టు లెక్క. సో ఇంగువ కూడా మంచిగా అందులో వేగిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం చారులో వేసేస్తామండి. నెమ్మదిగా వేసుకోండి, హడావిడి పడకుండా నెమ్మదిగా వేసేసుకోవాలి. అంతేనండి, చారు అయిపోయింది. ఇలా చేసేసుకుంటే హ్యాపీగా మీరు చారు అన్నం తినేయచ్చు. రసం అంటే చాలా మందికి ఇష్టం, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ లో శ్రీదేవి గారికి అంటే చాలా ఇష్టం. శ్రీదేవి గారు, అలాగే దీపికా పడుకోన్, వీళ్ళందరూ రసం ప్రియులు. సో కంపల్సరీ లవర్స్ అన్నమాట వాళ్ళు. రసం ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. సో రసమన్నం తినేస్తుంది శ్రీదేవి. మనం మిస్ అవుతున్నాం కదా శ్రీదేవి గారిని. సో చాలా చాలా ఇష్టం అని చెప్పారు ఆవిడ.
సో ఈ రసం చేసుకుంటే మాత్రం నేను చారు చేసుకున్నప్పుడల్లా ఆవిడ గుర్తొస్తారండి. అలాగే మా నాన్నగారికి కూడా చారు అంటే చాలా చాలా ఇష్టం. అందులోనూ నేను పెట్టిన చారు అంటే మహా ఇష్టం. సో ఇలాగండి. సో ఇలా చేసేసుకోండి. చక్కగా మీరు గ్లాస్ లో పోసుకుని కూడా తాగేయచ్చు, అంత బాగుంటుంది. పిల్లలకి వేసి పెట్టండి, మీరు తాగండి. అలాగే పెద్దవాళ్ళు అందరికి చక్కగా మీరు అందరూ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, వడియాలు నంచుకుని తినండి. హ్యాపీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు కొంచెం బెల్లం వేసుకోండి, బెల్లం వేసుకోకపోతే ఆ టేస్ట్ రాదు. సో నేను వేసినవన్నీ మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని చేస్తే మాత్రం ఒక జబర్దస్త్ రసం అనేది తయారవుతుంది. సో మీకు జబర్దస్త్ రసం కావాలంటే మాత్రం కంపల్సరీ నేను చెప్పినట్టు చేసుకోండి. నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అంతా చూసేయండి. బాయ్ అండి.